అన్నిట్లో నాస్తికులు ఉన్నారు కదా, పురాణాలు చదివితే సరిపోద్దా? అప్పుడప్పుడు చరిత్రలు కూడా చదవాలి కదా యదాసు. ఆయన చరిత్ర చదవలేదు అని నువ్వెట్లా అనుకుంటున్నావు? నువ్వు చరిత్ర గురించే మాట్లాడదాం అంటున్నావు కాబట్టి ఆ చరిత్రకి వెళ్దాం. అప్పటి చరిత్ర నుంచి నేటి వర్తమానం దాకా చూసుకుంటే మతం పరంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు చేసిన దాష్టికాలన్నిటికంటే కూడా నాస్తికత్వం ముసుగులో, లేకపోతే నువ్వు చెప్తున్న ఆ ఎర్రకండువ కమ్యూనిజం ముసుగులో మానవాళి మీద జరిగిన దాడులు అత్యంత హేయమైనవి, అతి దుర్మార్గమైనవి అని నీకు తెలుసా? పైగా నువ్వు అన్నిట్లో నాస్తికులు ఉన్నారు కదా అని చెప్పేసి అంటున్నావు. అన్నిట్లో నాస్తికులు ఉంటే నాస్తికులు ఏ ఏ రంగాల్లో ఏమేం కాంట్రిబ్యూషన్ చేశారో నువ్వు మాట్లాడదలుచుకుంటే గనక ఖచ్చితంగా వాటిని చెప్పు. నాస్తికులు ఏదన్నా ప్రయోజనాలు కల్పిస్తే, నాస్తికులు ఏమన్నా కనిపెడితే, నాస్తికుడు కనిపెట్టాడు కాబట్టి మేము చెయ్యం అని చెప్పేసి మేము అనట్లా. నాస్తికత్వాన్ని కూడా విలువగా చూసేది మేమే. ఆ వాదాన్ని కూడా పాజిటివ్ గా చూడగలిగే అంత గొప్ప హృదయం హిందువులకు ఉంది. కానీ హిందువులని అంత ఆదరణగా, లేకపోతే హిందువుల ఆచారాన్ని, లేకపోతే ఆలోచనల్ని అంత ఉన్నతంగా చూసేంత బుద్ధి మీ నాస్తికులకు ఉందా?